ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ ఇద్దరి ఒంటిపై ఆ దెబ్బలేంటి? చెప్పరా, నీకా దెబ్బలేంటి? ఏం జరిగింది? హాస్పిటల్ నుంచి వస్తుంటే అది కారు టైరు గోతులో పడింది. అందుకే మా ఇద్దరికి కొంచెం దెబ్బలు తగిలాయి. ఇవి పెద్ద దెబ్బలేం కాదు, చిన్న దెబ్బలే. 1-2 రోజుల్లో తగ్గిపోతాయి. మీరేం వరీ అవ్వకండి. ఇంకెంతకాలం ఈ అబద్ధాలతో బతుకుతావురా? చిన్నప్పుడు నువ్వు అల్లరి చేస్తే ఏదో తెలియని తనం, పసితనమని సహించాను. ఒక వయసు వచ్చాక అబద్ధాలు చెప్తే ఫ్రెండ్స్తో సహవాసం, టీనేజ్ ప్రభావం వల్ల నువ్వలా చేస్తున్నావని క్షమించాను. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి, టీనేజ్ కుర్రాడివారా? గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉంటున్నావు. పెళ్లి చేసుకున్నావు, భార్య వచ్చింది. రేపో మాపో తండ్రివి కాబోతున్నావు. నీ అల్లరి, ఆకతాయితనం మానవాయిక నువ్వు. ఇంకెప్పుడు మారుతావురా నువ్వు? నానా, మీరు అసలు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆహా, ఇంకా అమాయకత్వంగా నటించకరా. నీ బండారం మొత్తం బయటపడిపోయింది. నీ వీరోచిత పోరాట సన్నివేశం వీడియో రూపంలో బయటకొచ్చింది బామర్ది, చూడు. ఏంట్రా ఇది? ఇప్పుడు నువ్వున్న పొజిషన్ ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? నానా, అది ఇప్పటి గొడవ కాదు. అది 2 years బ్యాక్ కాలేజ్లో జరిగిన గొడవ. అది వాడు మళ్ళీ మొదలు పెట్టాడు నాన్న. అంటే ఇది ఫ్రెష్ గొడవ కాదు, పాత పగ అంటావు, అంతేనా బామర్ది? అవును. ఎవరికైనా ఆస్తులు కలిసొస్తాయి. నీకేంట్రా పాత గొడవలు ఎదురొస్తున్నాయి? మనం బ్రతికిన బ్రతుకు, నడిచిన దారి, చేసిన పనులు మనల్ని వదిలిపెట్టవురా. పాప పుణ్యాలు మన వెంటే వస్తాయి. ఏం మాట్లాడుతున్నావు నాన్నమ్మా? నానమ్మ చెప్పింది నిజమేరా. అప్పుడు నువ్వు అల్లరి చిల్లరగా, ఆకతాయితనంగా చేసిన పనులు, పడిన గొడవలు ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాయో చూసావా? ఇంటి పరువు గాల్లో కలిపేసి మీరిద్దరూ వీధిలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నువ్వసలు ఎలాంటి పని చేసొచ్చావో నీకు అర్థమవుతుందా? నాన్న, నేను ఊరికే గొడవ పడలేదు నాన్న. వాడే కావాలని గొడవ చేశాడు. గొడవ అయితే అయింది కదా. నేనే పాపం చేశానురా? ఏం తప్పు చేశాను? ఎందుకు మా పరువు తీస్తున్నావు? ఇంద్రని పెంచినట్టే నిన్ను పెంచాను కదరా. వాడు నీతోటే పెరిగాడు కదా. వాడిలా ఉన్నాడా? నువ్వెలా ఉన్నావు? ఎందుకురా?